Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, healthy tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అండి. 2023లో అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ముగ్గు చూసారా? ముగ్గు ఎలా ఉంది? బాగుందా? సో ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్స్ తెలియజేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. నేను వేసిన ముగ్గే నాకు నచ్చింది అనుకోవడం ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత నేనైతే ఈ కలర్స్ తోటి ముగ్గు వేసాను అనమాట. ఎందుకంటే మాది పైన ఉంటుంది కాబట్టి బాల్కనీ చిన్నగా ఉంటుంది. సో నేను కింద వేసాను ఈ ముగ్గు. చాలా చాలా నచ్చింది నాకు. సో ఈ ముగ్గు కలర్స్ ఎలా వేసామనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. మామూలుగా వచ్చేసి రంగోలీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఈ న్యూ ఇయర్కి అదేవిధంగా సంక్రాంతికి చక్కగా ముగ్గులు వేసుకొని కలర్స్ అయితే వేస్తాము. సో మనకు నచ్చినట్టుగా వేస్తాము. రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము కలర్స్ అయితే. సో మామూలుగా వచ్చేసి హ్యాండ్ తోటి వేసామనుకోండి, అదే చాలా చాలా బాగుంటుంది. దానికి వచ్చేసి మామూలుగా చాలా చాలా వెరైటీస్ యూస్ చేస్తున్నారు. కాకపోతే ఫింగర్స్ తోటి వేసామనుకోండి ఆ ముగ్గు అయితే చాలా చాలా బాగుంటుంది. సో నేను వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఈ ముగ్గు వచ్చేసి నేను చాక్పీస్తో వేశాను. కాకపోతే ఆ వీడియో అనేది మిస్ అయిపోయిందనమాట. సో కలర్స్ వచ్చేసి ఫస్ట్ ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ చేసేసాము. ఏ కలర్స్ ఎలా వేయాలో ఫిల్ చేసిన తర్వాత నేను వచ్చేసి మామూలుగా ఫస్ట్ కోటింగ్ అనమాట. ఇలా కోటింగ్ వైజ్గా మనం వేసామనుకోండి చాలా బాగా వస్తుందన్నమాట. కలర్స్ అనేవి ఫస్ట్ మనం డిసైడ్ చేసుకొని వేసామనుకోండి చాలా చాలా బాగా వస్తుంది. సో ఈ ముగ్గు వచ్చేసి ఇలా వేసిన తర్వాత సో షేడ్స్ అనేటివి వేస్తున్నాను. షేడింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి. సో షేడ్స్ ఎలా వేయాలో ఈ ముగ్గులో చూపిస్తున్నాను. సో చూసేయండి. అదేవిధంగా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ కామెంట్స్ని తెలియచేయండి. మామూలుగా చాలా వరకు ఏంటంటే ముందు వచ్చేసి మా చిన్నప్పుడైతే రంగోలీ అంటే చాలా ఇష్టపడే వాళ్ళము, చాలా ఇంట్రెస్ట్గా వేసేవాళ్ళము. ఇప్పుడు పిల్లలకు వచ్చేసి అసలు రావట్లేదు ముగ్గులు అంటే, ఆ సందడి అనేది లేదు. చిన్నప్పుడైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము రంగోలీ వేయడం అనేది. సో ఇప్పుడు పిల్లలు వచ్చేసి వెయ్యట్లేదు. కాకపోతే ఏంటంటే మన పిల్లలకి మనం నేర్పించాలండి ఇలాంటి రంగోలీ వేయడం ఎలాగా ఏంటి అనేది. సో ఇవి ట్రెడిషన్కి సంబంధించి కాబట్టి చాలా బాగుంటాయి. పిల్లలు తప్పకుండా నేర్చుకోవాలి. ముగ్గు వేయడం అయితే రావాలి. మామూలుగా వచ్చేసి అప్పుడైతే అనేవాళ్ళు అమ్మాయికి ముగ్గు వేయడం రావాలి, వంట రావాలి. సో ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు కదా. సో ట్రెండ్ మారినా సరే మన ట్రెడిషన్ అయితే ట్రెడిషనే అండి. ఆ ట్రెడిషన్లో ఉన్న అద్భుతం అయితే చాలా బాగుంటుంది. అది వచ్చే వాళ్ళకే తెలుస్తుంది. సో ఇప్పటి వాళ్ళకైతే నేర్పించాలండి నేనైతే అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియచేయండి. సో షేడ్ వేసిన తర్వాత వచ్చేసి మనము ఇలా ముగ్గుతో వేసామనుకోండి కలర్స్ వచ్చేసి బయటికి వస్తాయి. చాలా చాలా బాగా కనబడతాయి అన్నమాట. ఈ షేడింగ్ తోటి అందం తీసుకురావచ్చండి. హ్యాండ్తోనే వేయాలి. హ్యాండ్తో వేస్తే ఏంటంటే సింపుల్గా అయిపోతుంది. సో వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇదొకటి ఏంటంటే ఇది కూడా చాలా మంచిది అన్నమాట. ఏంటంటే మన ఫింగర్స్ మూవ్ అవుతూ ఉంటాయి చూడండి, చాలా బాగుంటుంది. అనుకోకుండా వేసేసామన్నమాట. చాలా ఫాస్ట్గా వేసేసాము. జస్ట్ అంటే మేబీ 1 అవర్ బిలోనే ఒక 50 మినిట్స్లో వేసేసాము కలర్స్ అనేటివి. సో హ్యాండ్స్ వేస్తేనే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి మామూలుగా కలర్స్ అనేటివి. ఈ ధనుర్మాసము అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేసి ముగ్గులు ఎంత బాగా వేస్తే అంత బాగా అంటే ఈ కాలంలో వచ్చేసి ఈ ధనుర్మాసంలో మనము గీతల ముగ్గులు అదేవిధంగా సంక్రాంతి ముగ్గులు ఇలా వేస్తూ ఉంటాం కదండి. దీనికి ట్రెడిషన్కి సంబంధించి ఎన్ని అంటే
ట్రెడిషన్లో వచ్చేసి ఈ ముగ్గులకు ఎంత ప్రాధాన్యత ఉన్నదనేది తెలియచేయాలంటే, ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే మన ఫింగర్స్ మూవ్ అవ్వడము, అదేవిధంగా మనం ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఏంటంటే ఈ ధనుర్మాసంలో వచ్చేసి సో మనకి హెల్త్ పరంగా కానీ సో మజ్జుతనం ఉంటుంది. సో ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో వచ్చేసి చక్కగా ఉదయం లేస్తే మనకు అనీజీ అనేది ఉండదు. హెల్త్ పరంగా వచ్చేసి చాలా లాభాలు ఉంటాయి. సో మన పెద్దవాళ్ళు మన ట్రెడిషన్లో మన హెల్త్కి సంబంధించిన సీక్రెట్స్ను ఉంచారు. అన్నీ మన ట్రెడిషన్ని ఎప్పుడు తప్పు పట్టకూడదండి. మన ట్రెడిషన్ని మనం ఎప్పుడు దూరం చేసుకోకూడదు. సో ఆర్టిఫిషియల్ థింగ్స్కి అసలు ఇంపార్టెంట్ ఇవ్వద్దు. ట్రెడిషనాలిటీలో హెల్త్ పరంగా సాంప్రదాయాలని కానీ వీటినన్నిటిని ఎందుకు పెట్టారంటే మన ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు ఎన్నో తెలియచేయడం కోసమే ఇలాంటివన్నీ పెట్టారు. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ అంటే ప్రతి ముగ్గులే కావచ్చు, మనము సాంప్రదాయ వంటలే కావచ్చు, సాంప్రదాయ దుస్తువులే కావచ్చు. సో ఏదైనా సరే మన సాంప్రదాయంలో వచ్చేసి ఆరోగ్యం ఉంది, ఆరోగ్యాలు ఉన్నాయి కాబట్టి మన సాంప్రదాయాన్ని మనం తప్పకుండా గౌరవించాలండి. మన సాంప్రదాయానికి తగ్గట్టుగానే నడవాలి. సో ఇప్పుడు ట్రెండ్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఏంటంటే ఏదో ఒకేషన్స్కి మాత్రమే సో చెప్పుకోవడం తప్ప వాటిని పాటించడం అనేది జరగట్లేదనేది నా అభిప్రాయము. సో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. సో అలా కాకుండా మన ట్రెడిషనాలిటీని మన పిల్లలకి అందిస్తేనే సో ముందు తరాలు వచ్చేసి ఈ ట్రెడిషనాలిటీని నేర్చుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది అనేది మనం గ్రహించాలండి. అందుకే ఆడపిల్లలైనా మగపిల్లలైనా సో ప్రతి ఒక్కటి ఏది నేర్పించాలో ఏది ఇవ్వాలో వాళ్ళకి అయితే మనము తప్పకుండా మన పిల్లలకి అందించాలని నేను అనుకుంటానండి. మామూలుగా వచ్చేసి ఏంటంటే పిల్లలు వచ్చేసి ట్రెండ్ మారిపోతుంది, సో ఫ్యాషన్ మారిపోతుంది అనేసి మన సాంప్రదాయాలను దూరం చెయ్యకూడదు అనేది నా అభిప్రాయము. ఎందుకోసంటే పిల్లలకి చూడండి ఇప్పుడు వచ్చేసి మన పెద్దవాళ్ళు ఉన్నట్టుగా మనం ఉండలేకపోతున్నాం, మన హెల్త్ అనేది ఉండలేకపోతుంది. సో వాళ్ళు ఉన్నంత ఏంటంటే గట్టిగా వాళ్ళు ఉన్నంత దృఢంగా మనం ఉండలేకపోతున్నాం. సో మన హెల్త్ కూడా చిన్న వయసుకే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము. సో ఆ ట్రెడిషనాలిటీని వాళ్ళు కాపాడారు కాబట్టి వాళ్ళు హెల్త్ పరంగా కానీ అన్నిటి పరంగా వాళ్ళు నిలదొక్కుకోగలిగారు. సో మనము దూరం పెడుతున్నాము. సో ఒక జనరేషన్ అనేది దూరం అయిపోతుంది. కానీ ఇప్పటి నుంచి మన పిల్లలకి మాత్రము మనం ట్రెడిషనాలిటీని దూరం చేయకుండా ప్రతి ఒక్కటి నేర్పించాలి. అమ్మాయిలైతేనేంటి అబ్బాయిలైతేనేంటి ఎవరికైనా సరే మన సాంప్రదాయాలను నేర్పించాలనేది నా అభిప్రాయము. సో మీరేమనుకుంటున్నారో నాకైతే తప్పకుండా తెలియచేయండి కామెంట్ బాక్స్లో. సో ఇదైతే చూసారా, ముగ్గు అయితే ఇలా సాగిపోతుంది, ఫాస్ట్గా వేసేసాము. సో చుక్కల ముగ్గులు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే చుక్కల ముగ్గులు, మెలకల ముగ్గులు, అదేవిధంగా గీతల ముగ్గులు, సో మనకి వాటికి సంబంధించి కూడా చాలా చాలా రకాల వెరైటీస్ వచ్చేసినాయి. సో వాటితో వేసేస్తున్నాము. ముందైతే మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చక్కగా వేల గీతలు వేసేవారు. ఎంత అద్భుతంగా ఉండేదో. కల్లాకు చల్లి వేస్తుంటే అవి చాలా బాగుండేటివి. ఏంటంటే హెల్త్కి సంబంధించి ఉదయాన్నే ఆ పేడతో చల్లి చక్కగా అలా బియ్యపిండితో ముగ్గులు వేస్తే ఇంటికి ఏంటంటే శుభం జరుగుతుంది అనేది ఒకటి సీక్రెట్ అయితే మన హెల్త్ సీక్రెట్ కూడా ఉండేది. సో బ్యాక్టీరియా అనేది ఫంగస్ అనేది ఫామ్ కాకుండా ఇంట్లోకి ఈ చలికాలంలో ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ కాకుండా హెల్త్ బాగుండడం కోసమే ఇవన్నీ పెట్టారు. సో మనం ఇప్పుడు ఎలాగూ మనకి ఆ కళ్ళకు చల్లడానికి ఆ వాకిల్లో లేవు, టోటల్ అంతా వచ్చేసి ఇలా అయిపోయింది. సో ఇలా అయినా సరే సో ఉదయాన్నే లేచి చక్కగా ముగ్గులు వేసుకుంటూ ఈ ధనుర్మాసము శ్రావణ మాసాలలో చక్కగా పూజలు చేసుకుంటూ సో ఏదైతే మన పెద్దవాళ్ళు చేశారో ఆ ట్రెడిషనాలిటీని పాటిస్తే మాత్రం మన ఆరోగ్యాలు తప్పకుండా మనం కాపాడుకోగలుగుతాము. మన పిల్లలకి కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగా ఇవ్వగలుగుతాం అనేది నా అభిప్రాయము. మరి మీరేమంటారు? అంతే కదా అండి. మామూలుగా చూసారా మన భారతీయుల సాంప్రదాయాలు ఎంత గొప్పవనేది చెప్పడానికి మొన్న రీసెంట్గా వచ్చిన కరోనానే అనుకోవాలి కదండి. సో ఎన్ని దేశాలు అతలాతుతలమైపోయాయి. సో మన సాంప్రదాయబద్ధంగా వంటలు చేసుకొని శాస్త్రీయబద్ధంగా మందులు తయారు చేసుకొని సో వాటి నుంచి బయటపడ్డాము. ఇన్ని కోట్ల జనాభా సో మనము మన ట్రెడిషనాలిటీలో మనం తినే ఆహారంలో ఫుడ్లో సో ఎంత
అంటే హెల్త్‌కి సంబంధించి గానీ, ఈ పద్ధతులన్నీ ఎంత బాగున్నాయో చెప్పండి. సో, వీటిని ఒక మూఢనమ్మకాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చాదస్తము. సో, ఇలాంటివి అనుకోకుండా మరీ చాదస్తంగా కాకుండా వాటిలో ఉన్న మంచి ఏంటి అనేది గ్రహించుకుంటే సో, చేస్తూ పోతా ఉంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో జనరల్‌గా చాలా బాగా అనిపిస్తుంది. అసలు కొన్ని విషయాలు చూస్తే అనిపిస్తుందండి. కొన్ని వీడియోస్ చూస్తుంటే ఫారినర్స్ సో మన సాంప్రదాయాలని, మన హిందూ ధర్మాన్ని నమ్మి సో వాళ్ళు మన ట్రెడిషనాలిటీని నమ్మి వాళ్ళు ఫాలో అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కటి ఒకటేనండి. ప్రతి ఒక్కటి మన హిందూ సాంప్రదాయము, మన వేదాలు, మన శాస్త్రాలు, మన ధర్మం నుంచే ప్రతి ఒక్కటి ఉద్భవించాయి. వాటిని తీసుకొనే శాస్త్రవేత్తలు అయితేనేంటి, ఏదైతేనేంటి రీసెర్చ్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ మన హిందూ ధర్మం చాలా గొప్పదండి. సో మన సాంప్రదాయాలని అస్సలు వదలొద్దు. అలా అనేసి మన ట్రెడిషనాలిటీని వదలొద్దు. అలా అనేసి ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటూ మన ట్రెడిషనాలిటీని ఫాలో అవుతూ సో చక్కగా హ్యాపీగా అందరం అంటే హ్యాపీగా ఉండాలండి. సో మన జీవన విధానాన్ని మన సాంప్రదాయాల పరంగానే మలుచుకుంటూ ట్రెండ్కి తగ్గట్టుగా ట్రెడిషనల్గా ఉండాలనేది అయితే నా అభిప్రాయము. సో చాలా మాట్లాడుతున్నాను అని అనుకోకండి. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, మామూలుగా న్యూ ఇయర్ జరుపుకోవద్దు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటివి చేసుకోకూడదు. న్యూ ఇయర్ అనేది మనది కాదు కదా, ఉగాది అనేది మన సంవత్సరాది. సో న్యూ ఇయర్ కాదు కదా, ఇది చిన్నప్పటి నుంచి మనము ఫాలో అవుతున్నాము. సో మన పిల్లలు ఫాలో అవుతున్నారు. మన చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు కూడా న్యూ ఇయర్ వస్తే సో చక్కగా కల్లాకు జల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు, కలర్స్ వేసేవారు. ఉగాదికి కలర్స్ వేసేవారు. సో న్యూ ఇయర్కి కూడా కలర్స్ వేసేవారు. కొత్త సంవత్సరం అంటే మామూలుగా వచ్చేసి వేదాలలో వచ్చేసి ఈ వేదాల పరంగానే చూసి సో వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. ప్రతిదీ మన వేదాల నుంచి, మన ధర్మం నుంచే పుట్టిందండి. సో ఫాలో అవడంలో తప్పు లేదనేది నా అభిప్రాయము. కాకపోతే ఏంటంటే ఫాలో అయ్యి సో మన సాంప్రదాయాలను వదలొద్దు, మన ట్రెడిషనాలిటీని అసలు వదలొద్దు. సో ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలనేది అయితే నా అభిప్రాయము. సో మీకేమైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. అదేవిధంగా ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసము కుకింగ్, అదేవిధంగా డివోషనల్, ట్రెడిషనల్కి సంబంధించి, అదేవిధంగా సాఫ్ట్వేర్స్, యాప్స్ అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి. ప్రతిదీ కొత్తగా ఉండడానికి ట్రై చేస్తాను. సో అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అరుణా సంతోష్.